పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ మరియు మురారి రీ రిలీజ్ కలెక్షన్స్ మధ్య. గబ్బర్ సింగ్ సినిమా 2012లో విడుదలైంది మరియు విడుదలైన తర్వాత మంచి విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్ అయ్యింది. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ యొక్క ప్రీమియర్ మరియు డే 1 కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 8.2 కోట్ల గ్రాస్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5.26, ఆల్ ఇండియాలో మొత్తం 6.4 కోట్లుగా నిలిచాయి. రీప్లేస్మెంట్ డే టాప్ కలెక్షన్స్తో గబ్బర్ సింగ్ టాప్లో ఉంది. గబ్బర్ సింగ్ 8.54 కోట్లు, మురారి 4K 5.41 కోట్లుగా నిలిచింది. బిజినెస్ మ్యాన్ 4K 5.2 కోట్లుగా నిలిచి 4.15 కోట్లుగా నిలిచింది. సింహాద్రి 4K 4.01 కోట్లుగా నిలిచింది. జల్సా 3.20 కోట్లుగా నిలిచింది. ఇంద్ర 4K 3.05 కోట్లుగా నిలిచింది. ఒక్కడు 2.05 కోట్లుగా నిలిచింది. ఈ నగరానికి ఏమైంది 1.78 కోట్లుగా నిలిచింది. పోకిరి 1.73 కోట్లుగా నిలిచింది. ఆరెంజ్ 1.53 కోట్లుగా నిలిచింది. దేశముదురు 1.50 కోట్లుగా నిలిచింది. ఓయ్ 4K 1.45 కోట్లుగా నిలిచింది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ 1.45 కోట్లుగా నిలిచింది. మురారి సినిమా 4K రీ రిలీజ్తో 5.41 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇది టాప్ రీ రిలీజ్ సినిమాలలో 2వ స్థానంలో నిలిచింది. ఈ సర్వే ద్వారా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కంటే మురారి రీ రిలీజ్ కూడా ప్రాముఖ్యత పొందింది. కానీ గబ్బర్ సింగ్ మునుపటి రికార్డులను మరింతగా పగలగొట్టింది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మరోసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.